హలో హాయ్, వెల్కమ్ టు ఇట్స్ మై కిచెన్. ఈరోజు చింతపండు సేమియా పులిహోర ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: కొంచెం కొద్దిగా పల్లీలు, కొద్దిగా జీడిపప్పు, ఇంగువ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, చింతపండు, తురిమిన ఒక క్యారెట్, సేమియా, సాల్ట్, పసుపు, బాయిల్ చేసుకోవడానికి వాటర్. ఇప్పుడు సేమియా బాయిల్ చేసుకోవడానికి వాటర్ పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేస్తాను. ఇది బాగా మరిగేటప్పుడు సేమియా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ స్టవ్ పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇది బాగా హీట్ ఎక్కాలి. ఇప్పుడు పల్లీలు యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు వేగాక జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా కాస్త ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాయి. ఇప్పుడు గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో పోపు దినుసులు వేసుకోవాలి. కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీరా, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే క్యారెట్ తురుము, కొంచెం ఇంగువ, కొద్దిగా పసుపు ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి. ఇది ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. ఇలాగా సైడ్కి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో చింతపండు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు రుచికి తగ్గంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని ఇది బాగా ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు హాట్ వాటర్ బాయిల్ అవుతున్నాయి కదండి. ఇప్పుడు సేమియా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సేమియా ఒకసారి కలిపేసుకోవాలి. జస్ట్ ఒక 5 మినిట్స్లో ఉడికిపోతుంది. ఇప్పుడు కలర్ కోసం కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ అయిపోయింది. స్టెయినర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టి ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా దగ్గరికి అవ్వాలి. ఇప్పుడు స్టెయినర్లోకి తీసుకున్న సేమియా కడాయిలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వేపుకున్న పోపు క్యారెట్ దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే. ఇది బ్రేక్ఫాస్ట్లోకి మార్నింగ్ చాలా బాగుంటుంది. ఫెస్టివల్ సీజన్లో కూడా మనం ఇది చేసుకోవచ్చు. ఇది కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.